ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 32వ అధ్యాయం 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ వాక్యం బట్టి వందనాలు. యేసయ్యా, ఈ వాక్యంలో చెప్పిన రీతిగా తండ్రి, నీ చేత నిర్దోషి అనబడిన వాడు దేవా, ఆత్మలో ఎటువంటి కపటము లేని వాడు దేవా. యేసయ్యా, నీ చేత నిర్దోషి అని పిలిపించుకునే విధంగా మమ్మల్ని ఉంచండి తండ్రి. యథార్థవంతమైన జీవితాన్ని, నీతివంతమైన జీవితం మేము బ్రతకాలి దేవా. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా దేవా, నీ యందు భక్తి కలిగి, నీ పైన విశ్వాసం, ధైర్యం కలిగి దేవా యేసయ్యా తండ్రి నాయన, యథార్థవంతమైన జీవితం బ్రతికే విధంగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ఆత్మలో ఎటువంటి కపటం లేని వాళ్ళుగా మమ్మల్ని ఉంచండి దేవా. ఈ ప్రార్థనలు ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యాన్ని యేసు నామములో నెరవేర్చమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.